టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి ఒక పోస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అలజడిని రేపింది. ముఖ్యంగా అతి ముఖ్యంగా కూటమిలో ఒక భూకంపం వచ్చింది ఆ పోస్టు వచ్చాక. ఈ పోస్టు గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటి ఆ పోస్టు మనం ఇక్కడ చూస్తే, టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అన్నది ఒక సర్వే అనేది చేసింది. ఏంటి ఆ సర్వే అంటే, టీఓఐ టాప్ పార్టీ అని చెప్పేసి భారతదేశంలో టాప్ మోస్ట్ పార్టీలు, పొలిటికల్ పార్టీలు ఏంటి అని చెప్పేసి వీళ్ళొక సర్వే చేశారు, ఆల్ ఇండియా అని చెప్పేసి. ఈ సర్వే 16 డిసెంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు నడిచింది. కింద మనం చూసుకుంటే 4 పార్టీలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 4 పార్టీలు భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ పార్టీసు అని చెప్పేసి ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అని చెప్పేసి ఇక్కడ ఒక లెక్క కూడా రాయడం జరిగింది. మనందరికీ తెలుసు, టీవీకే పార్టీ కొత్తగా ఫామ్ అయింది తమిళనాడులో. హీరో విజయ్ గారు ఆయన యాక్టింగ్ని పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి మనందరికీ ఎక్కింది. ఆ పార్టీ ఏదైతే ఉందో టీవీకే, ఆ పార్టీకి నెంబర్ 1 స్థానం దక్కింది భారతదేశంలో. నిజంగా ఇదొక చరిత్ర. 311 అంటే 3,11,000 ఓట్లు కేవలము విజయ్ గారి టీవీకే పార్టీకి వచ్చినాయి. ఈ టీవీకే అన్నటువంటి పార్టీ నెంబర్ 1 స్థానంలో, మళ్ళొకసారి చెప్తున్నా, భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డది. ఇక 2వ స్థానంలో 2,97,000 ఓట్లతో బీజేపీ, 3వ స్థానంలో వైఎస్ఆర్సీపీ, భారతదేశంలోనే 3వ స్థానంలో వైఎస్ఆర్సీపీ 1,93,000 ఓట్లతో వైసీపీ అన్నది 3వ స్థానంలో ఉంటే, 4వ స్థానంలో అనూహ్యంగా జనసేన 1,89,000 ఓట్లతో జనసేన అనేది 4వ స్థానంలో నిలిచింది. కాకపోతే ఈ పోస్టు వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏంటా అలజడి అంటే, టీడీపీ ఈ పోస్టు చూశాక ఒక డైలమాలో పడిపోయింది. తెలుగుదేశం పార్టీ దాదాపుగా కొంచెం అటు ఇటుగా 44 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి పార్టీ. 1982 అనుకుంటా, 1982 దాదాపుగా మార్చి 29, 1982 మార్చి 29 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, తెలుగుదేశం పార్టీ అనేది పుట్టింది. దాదాపుగా 44 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నది. 47 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒక ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు. ఆ పార్టీ అనేది కనుమరుగైపోయింది. అదే రాష్ట్రానికి చెందినటువంటి 2 పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండోది జనసేన. వైసీపీ ఎప్పుడు పుట్టింది మనందరికీ తెలుసు, 2011లో. జనసేన 2014లో పుట్టింది. మొన్నటికి మొన్న అంటే 15 ఏళ్ళు 11 ఏళ్ల కింద పుట్టినటువంటి పార్టీలు టాప్ లిస్టులో నిలబడ్డాయి. కానీ టీడీపీ అన్నది టాప్ లిస్ట్ నుంచి కనుమరుగైపోయింది. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీలో ఒక అలజడిని రేపేటటువంటి న్యూస్. చాలామంది నాయకులు ఇంటర్నల్గా ఈ విషయం మీద మాట్లాడుకుంటున్నారు, కానీ ఎవరు బయటపడలే. అందులోనూ అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పాత నాయకులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ నాయకులు, వాళ్ళు ఈ పోస్టును తీసుకుని చాలా అంటే చాలా వాళ్ళకు కొంచెం టెన్షన్గా ఉన్నది. ఏంటి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు? నారా లోకేష్ గారేమో రెడ్ బుక్ అని కూడా తిరుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారేమో టెక్నాలజీ అని కూడా తిరుగుతున్నాడు. మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ పార్టీ మనుగడే ఈరోజు డౌట్లో పడ్డది. పార్టీ ఉంటుందా ఉండదా ఫ్యూచర్లో తెలియదు. కొత్తగా వచ్చిన 2 పార్టీలు ఒకరంటే ఒకరు అని చెప్పేసి ముందుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ వెనకపడిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి అని చెప్పేసి కొంత ఆలోచన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్లో కనిపిస్తుంది. కొంత టెన్షన్ అనేది కనిపిస్తుంది. ఇక మనం కూటమి గురించి మాట్లాడదాం. కొద్దిసేపు వైసీపీని పక్కన పెడదాం. ఎందుకు పక్కన పెడదామంటే, ఇది ఒక నాయకుడి మీద జరిగినటువంటి సర్వే కాదు, ఇది ఒక పార్టీ మీద జరిగినటువంటి సర్వే. మళ్ళీ చెప్తున్నా, పార్టీ మీద జరిగినటువంటి సర్వే. వైఎస్ఆర్సీపీని కొద్దిసేపు పక్కన పెడితే కూటమి గురించి మనం మాట్లాడుకుందాం. కూటమిలో అందరూ అనుకునే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు వాడుకుని ఏదో రోజు పక్కన పడేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు చాలామందిని ఆల్రెడీ వాడుకుని పక్కన పడేశాడు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే అనుకుని అందరూ, దాదాపుగా నేను కూడా అదే భావిస్తున్నాను. కానీ జనాదరణ అన్నది ఒకటి ఉంటుంది. ఆ జనాదరణలో పార్టీల పరంగా చూసినా, ఇండివిజువల్గా చూసినా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్కే జనాదరణ ఉన్నది. మన నారా లోకేష్ గారి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్కే జనాదరణ ఉన్నది అని చెప్పేసి ఇండివిజువల్గా చూసినా ఒకసారి నిరూపితమవుతుంది. పార్టీల పరంగా చూసినా ఇది నిజంగా సిగ్గుచేటు టీడీపీకి. ఎందుకు సిగ్గుచేటు అంటే, ఇంత పెద్ద పార్టీ అని చెప్పుకుంటారు,
ఫలానా కులం పార్టీ, ఫలానా అది చేసిన పార్టీ, ఫలానా ఇది చేసిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని ఢీకొట్టినటువంటి పార్టీ, ఫలానా ఆయన చేసిన అన్ని విషయాలు మాట్లాడేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాదరణలో మాత్రం ఆయన ఏ స్థాయిలో దిగజారిపోయిండు అన్నది ఇక్కడ మనకి ఈ స్టడీలో క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈ స్టడీలన్నీ పక్కన పెట్టేద్దాం. జనరల్గా కూడా మనం చాలాసార్లు చూసాం, చాలా వీడియోలు వైరల్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక చోటికి వెళ్తే ప్రజలు కనీసం ఆయనని కిటికీ తెరిచి చూసేటటువంటి పరిస్థితులు కూడా లేవు. ప్రజలలో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ అంతగా తగ్గిపోయింది. ఇక నారా లోకేష్ గారు అంటారా, ఆయన వస్తుంటే ఆయన క్యాడర్ ఏదో హంగామా చేసుడే తప్పితే అక్కడ నార్మల్గా జనాలు ఎవరు నారా లోకేష్ గారిని చూద్దాం వెళ్ళి అని ఆలోచించే ప్రసక్తే ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆ పరిస్థితులు అసలు లేదు. ఎవరైనా వీడియో చూసారా నారా లోకేష్ గారి ప్రోగ్రామ్కి ఎవరు రాలేదు అని చెప్పేసి వీడియో తీసి పెడితే వాని మీద మళ్ళీ కేసులు పెట్టాడు. సో నారా లోకేష్ గారి పరిస్థితి ఏమైపోయింది అంటే కేసులు పెట్టుడు, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇందులోనే చాలా బిజీగా ఉన్నాడు అన్న. అందువల్ల ఆయనకి ప్రజాదరణ దక్కుతుంది అనుకోవడం అది ఆయన మూర్ఖత్వం. అది మరొకసారి ఇక్కడ రుజువైంది. సరే, చంద్రబాబు నాయుడు గారు కొంచెం వయస్సు రీత్యా ఆయనకి ఆదరణ లేదు అనుకున్నా కొడుకునే ఉండాలిగా. ఆయనకి లేకపోయా, ఈయనకి లేకపోయా. మొత్తానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జనసేనని ఓవర్టేక్ చేసుకుంటూ దేవుడు ఎరగ కానీ అటు ఇటు పోయి పవన్ కళ్యాణ్ టీడీపీ కింద పూలబెట్టేటట్టు ఇప్పుడు కనిపిస్తున్నాడు. అంటే ఫేజ్ మారుతుంది, రోజులు మారుతున్నాయి. అక్కడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం మానేసి కొత్త సమస్యల్ని, ప్రజల్ని మభ్యపెట్టే సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారు పుట్టిస్తున్నాడు. అందువల్ల ఆయనకి కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆదరణ కూడా ఈరోజు లేకుండా పోతుంది. అందువల్ల ఎవరు బెనిఫిషరీ అంటే డైరెక్ట్గా బెనిఫిట్ పొందేది పవన్ కళ్యాణ్. కూటమిలో ఉన్నటువంటి ఒక నాయకుడు కాబట్టి మెల్లమెల్లగా టీడీపీని ఒక పండుని గుజ్జు మనం లాక్కుంటాం కదా, అట్లా లాగేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే నేను 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో ఉంటా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే టీడీపీ క్యాడర్ని, టీడీపీ ఓట్లని, టీడీపీ పార్టీని మొత్తానికి మింగేసేటటువంటి ఒక పెద్ద ప్లాన్ వేసిండు. ఇప్పుడు వైసీపీ క్యాడర్ని లాగలేరు, వైసీపీ క్యాడర్ని మింగలేరు. ఎందుకంటే వైసీపీ క్యాడరు చచ్చిపోతారు కానీ పక్కవాడికి లొంగరు వంగరు. మరి ఎవరి క్యాడర్ని మింగాలి? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నదే 5 కోట్ల మంది, అందులో 4 కోట్ల మంది పైచిలకు ఓటర్లు ఉన్నారు. అటు ఇటు పోయి పక్కవాడి పార్టీ ఓటర్లనే మనం లాగాలి. అందుకే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్ల మీద ఒక కన్నీసి మెల్లమెల్లగా తన జనాదరణని పెంచుకొని మొత్తానికి తెలుగుదేశం పార్టీని ఏదో ఒక రోజు గట్టుని మింగేటటువంటి పరిస్థితులు అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో నిజంగా రసవత్తరమైన ఒక ట్రయాంగులర్ ఒక పోరు అన్నది మనం తప్పకుండా చూస్తాం. నాకైతే అలాగే కనిపిస్తుంది. 2029 వరకైతే ఈ కూటమి అనేది ఉండదు. ఇప్పుడే 100 ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా మేము మేము లొంగుతాము అని పవన్ కళ్యాణ్ తల దించుకుంటున్నాడు. అది ఎందుకు అంటే కేవలము టీడీపీ క్యాడర్ని తన వైపు ఆకర్షించడానికి మాత్రమే. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.